ఈరోజు మన వాక్య భాగం అంటే మన అంశం సంఘ సహవాసం ఎలా ఉండాలి. ఏంటంటే సంఘ సహవాసం సహవాసం అంటే సంఘము అంటే నేను, పాస్టర్ గారు, మధుప్రియ, మోషే, రాహేల మన 5 దేవుడు పెట్టాం కాబట్టి మనం ఒక సంఘం. ఏరియా ఏంటంటే మనం ఒక సంఘం. ఈ సంఘంలో సహవాసం ఎలా ఉండాలి, ఈ సంఘం ఎలా ఉండాలి, ఈ సంఘం సార్వత్రిక సంఘంగా ఉండాలి, మామూలు సంఘంగా ఉండాలి, ఎత్తబడిన గుంపులో ఉండే సంఘంగా ఉండాలి, నీరసిల్లిపోయే సంఘంలో ఉండాలి, దేవుడు రాకడ వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళే సంఘంగా ఉండాలి, పాతాళంలోకి వెళ్ళే సంఘంగా ఉండాలి అనేది మన చేతిలోనే ఉంది. హల్లెలూయా. అది సేవకుడి చేతిలో ఉంది, విశ్వాసం చేతిలో ఉంది. అది మనమే చూసుకోవాలి. హల్లెలూయా. అయితే ఈ సంఘ సహవాసం ఎలా ఉండాలో మనం చెప్పుకున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చూసుకున్నట్లయితే, వీరు అపోస్తలుల బోధనయందును సహవాసమందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. అప్పుడు అపోస్తలులు 12 మంది ఉండగా ఎలా ఉండేవారండి? అపోస్తలుల బోధయందు అంటే వాళ్ళు చెప్పే బోధ, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే వాక్యం యందు సహవాసమందును, సహవాసం అంటే కూడుకోవడం. హల్లెలూయా. సహవాసం అంటే ఒకరికొకరు సహవాసం చేసుకుని దీనిలో రొట్టె విరిచియందు, రొట్టె విరుచుట, అందరము కలిపి రొట్టె విరుచుకోవాలి. ఎక్కడ? మందిరంలో. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి ప్రాణం పెట్టక ముందు ఎక్కడ పడితే అక్కడే రొట్టె విరిచేవారు. హల్లెలూయా. ఇంటిలో విరిచేవారు, బయట మందగా కూడుకుంటే, ఎక్కడ మందగా కూడుకుంటే అక్కడ రొట్టె విరిచేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి పుట్టి వాడిని మనకి మందిరాలు ఇచ్చి ఆ మందిరాల్లో మాత్రమే రొట్టె విరవమన్నారు. ఇంకా ఒక విశ్వాసవాదు, లేకపోతే ఒక సంఘ పెద్ద, లేకపోతే ఒక సంఘ పెద్దగారు ఏమైనా బాగోకపోతే వాళ్ళ కాడికి వెళ్ళి ఏం చేయాలి? వాళ్ళ కాడికి వెళ్ళి రొట్టెని వాళ్ళకి ఇవ్వాలి. రోగి అయి ఉంటే, మంచం మీద ఉంటే, లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఆదివారం రోజు వాళ్ళకి రొట్టె ఇవ్వాలి. వాళ్ళ ఇచ్చి వాళ్ళకి ప్రార్థన చేసి సంఘ పెద్దతో ఇళ్ళల్లో నూనె రాపించి వాళ్ళు ప్రార్థన చేసి వస్తే దేవాది దేవుడు వాళ్ళని లేపుతాను, స్వస్థపరుస్తాను అని చెప్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే రొట్టె విరిచిటి అంది. రొట్టె ఎక్కడ విరవాలట? మందిరంలో విరవాలి. తర్వాత బాగోకపోతే వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ తీసుకెళ్ళి రొట్టె శరీరము, దేవుని కలప పరిశుద్ధ రక్తము అలా కార్యక్రమం ఇచ్చేసి రావాలి. హల్లెలూయా. అట్లా స్టార్టింగ్ ఎవరు చేశారట? అపోస్తలులు చేశారు. అయితే అపోస్తలులు బోధయందును సహవాసమును రొట్టె విరిచియందును ప్రార్థన చేయని అందును. ఈ 12 మంది అపోస్తలులు ఏం చేశారు?
చేశారు. ఒక్కడ కూడుకున్నారు. 12 మంది అపోస్తలులు ఒక్కడ కూడుకున్నారు. దేవుడు ఈ 12 మందిని కూడా ఏం చేసేది? ఈ 12 మందిని కూడా ఎంచుకొని దేవుడు వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్క కాడికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరిని ఒక్కొక్క కాడికి పంపించి మన భారతదేశం వచ్చింది తోమా గారు. అపోస్తలులు 12 మందిలో మన భారతదేశం వచ్చింది ఎవరండి? తోమా గారు. ఈ 12 మంది అపోస్తలులు ఎడతెగక ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేసేవారు? ఎడతెగక ప్రార్థన చేసేవారు. ఆ ఎడతెగక ప్రార్థన చేస్తే మేడగదిలో ప్రార్థన చేయించగా 3000 మంది రక్షింపబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. 3000 మంది రక్షింపబడ్డారు. 3000 మంది మారుమూసుకుంటారు. 3000 మంది రక్షణ పొందారు. 3000 మంది బాప్తిసం తీసుకున్నారు. హల్లెలూయా. ఇలా ఎవరు ప్రార్థన చేశారు? ఎడతెగక ఇందుని ప్రార్థన చేయకండు ఎడతెగక ఇందుని. ఎవరు? అపోస్తలులు. ఇప్పుడు ఎవరు ఉండాలి ఎడతెగక ప్రార్థన చేస్తూ? సేవకులు, సేవకురాలు, విశ్వాసులు, విశ్వాసురాలు, సంఘ పెద్దలు, సంఘ పెద్దవాళ్ళు ఇప్పుడు ఉండాలి. హల్లెలూయా. ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది మన ఉపదేశం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళిపోతుందండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ది యాకోబు రాసిన పత్రిక. నేనే చెప్తాను, ఎందుకంటే మధుప్రియ నేనే తెస్తుంది కాబట్టి నేనే చెప్తాను. యాకోబు రాసిన పత్రిక త్వరగా చెప్తాను. ఓకేనా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 'హల్లెలూయా'. యాకోబు రాసిన